నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా మంచిగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మొన్న నెట్టెడ్ తీసుకున్నా కదా నెట్టెడ్ తోటి ఫ్రాక్ కుడతా అని చెప్పినా కదా అదైతే స్టిచ్ చేసిన ఇలా చూడండి ఇది నాకైతే నిండు ఫ్రాక్ లో ఉంది పండుగైతే షార్ట్ ఫ్రాక్ ఇది ఒకసారి చూపించి వీడియో పోస్ట్ చేద్దాం అని అయితే వీడియో తీస్తున్నాను అనమాట కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి మన ఈ ఫ్రాక్ అయితే ఒక లైక్ చేయండి ఎట్లా కుట్టుకునే అయితే చూపిస్తా వీడియో తర్వాత వస్తుంది చూడండి మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాటితోటే కటింగ్ స్టిచ్చింగ్ ఉంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి మీకు ఏమన్నా నచ్చొచ్చు ఒకసారి చూసి కుట్టుకోండి ఈ ఇట్లా ఫుల్ హ్యాండ్ లెక్క పెట్టి దీనికి ఇట్లా సాటన్ డిజైన్ చేసిన అనమాట ఇది మనకి పిక్ చూపించిన కదా అట్లనే చేసుకున్నా ఇగో ఇవి కూడా ఫ్రిల్స్ టైప్ పెట్టుకున్నా అనమాట బాగా వచ్చింది ఎట్లా పెట్టుకున్నా ఏంది మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ పెట్టిన అనమాట చూడండి ఇక్కడ పట్టి కూడా వేసుకున్నా అది కుదరలేదు తీసేసిన అనమాట ఎందుకంటే నా ఈ వర్క్ ఇది డిజైన్ ని మొత్తం నీట్ గా లేదనమాట అది వేసుకుంటే నాకు అంత నీట్ కనిపలేదు సరే అని తీసేసింది అనమాట అందులోటి అంబ్రిల్లానే ఇది కింద అంబ్రిల్లానే కుట్టుకున్నా కాకపోతే ఎక్కువ క్లాత్ ఎక్కువ తీసుకున్నా అనమాట అందుకే కొంచెం ఒక 3 ఫ్రిల్స్ లాగా మధ్యలో పెట్టుకున్నా అది కూడా నేను వీడియోలో చెప్పిన ఎందుకంటే మనకి ఇది నెట్టెడ్ కదా ఏం కాదు పెట్టుకున్నా కూడా నీట్ గా అనిపిస్తుంది అనమాట ఎక్కువ ఇట్లయితే ఫుల్ ఫెదర్ అనమాట ఇంకా నాకు క్లాత్ 5 మీటర్లు మిగిలిపోయింది ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నేను మోడల్ అనుకున్నా గానీ సరే వస్తుంది కదా మనకి ఇలా సాటిన్ కూడా వస్తుంది కదా 3 మీటర్స్ అన్నట్టు తీసుకున్నాను అనమాట దాన్ని ఇంకేమైనా కలరు దానికి ఆపోజిట్ కలర్ తీసుకొని 2 కలర్ల ఫ్రాక్ లెక్క మనం డిజైన్ చేస్తే ఇంకా 5 మీటర్లు మిగిలింది 5 మీటర్లే కుట్టినా ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే 5 మీటర్లది కూడా ఉంటే తీసుకొని కుట్టుకోండి మీకు నచ్చింది కుట్టుకోండి నేనైతే ఈ డిజైన్ ఎట్లా కుట్టుకున్నా ఏంటంటే వీడియో వస్తుంది కంపల్సరీ చూడండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి చూసారు కదా మన సాటన్ కాటన్ కూడా తీసుకున్నాను ఎందుకంటే బాడీ పార్ట్కి వేద్దాం అన్నట్టు నెట్ మొత్తం ఇప్పదీసిన అనమాట 10 మీటర్స్ పైనే ఉంది అయితే ఫస్ట్ మనము కాటన్ కట్ చేసుకున్నాం ఎందుకంటే బాడీ పార్ట్ కట్ చేసుకుంటే మనకి కింద బాటమ్కి ఈజీ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఎడ్జులు కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోవాలి ప్రతి దాంట్లో పెడతాను నేను ఇది మీరు ఏది డ్రెస్ స్టిచ్చింగ్ చూసినా కంపల్సరీ ఉంటుంది నేను ఇక్కడ 14 తీసుకుంటా దానికి 1/2 ఇంచ్ ఖర్చుకి మనం కుట్టుకుంటాం కదా దానికోసం అన్నట్టు తీసుకున్నాను అనమాట ఏంటంటే ఇది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట మనం కరెక్ట్ పెట్టుకుంటే కొంచెం 15 16 అట్లా పెట్టుకుంటే ఏంటంటే రెడీమేడ్ స్టైల్లో అంటే జారినట్టు ఉంటుంది కొంచెం కిందికి నాకు అంత నచ్చదు అనమాట ఇష్టము 15 పెట్టుకుంటే పెట్టుకోండి పిల్లలకు మాత్రం 13.5 14 పెట్టుకోండి అంటే కరెక్ట్ ఉందా లేదా అని చూసిన ఇక్కడ నేను వీనెక్ తీసుకుంటున్నా కాబట్టి బ్యాక్ హై నెక్ ముందు వీనెక్ కదా కంపల్సరీ 7 తీసుకోవాలి అంటే షోల్డర్ ఎంత ఉందో చూసుకొని దాన్ని ఆఫ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి పిల్లలకైనా సరే కొలుచుకోరి మనకు తెలుసు షోల్డరు కొలుచుకున్నాక పెట్టుకోండి ఇట్లా మన ఆమ్ రౌండ్ కూడా కంపల్సరీ పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో అంత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే 7 కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్నాను అనమాట కరెక్ట్ ఉంది ఇది కాటన్ తీసుకున్నాను నేను తర్వాత సాటన్ కూడా కట్ చేశాను అనమాట 36 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 9 వస్తుంది కదా ఎవరైనా సరే చుట్టూ మన చెస్ట్ మెజర్మెంట్ చుట్టూ కొలుసుకొని దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే సరిపోతుంది ఇట్లయితే 9 తీసుకుంటున్నా చూడండి అయితే లైనింగ్ ఇక్కడ 1/2 మీటర్ తీసుకున్నా 1/2 మీటర్ కూడా ఇంకా తక్కువనే ఉంది మీరు వీలుంటే 1/2 మీటర్ అంతే 1/2 మీటర్ సరిపోతుంది ఇంకా తక్కువ ఉంది నాకు అందుకే ఎడ్జులు కొంచెం 1.5 2 ఇంచ్ పెట్టుకోండి అంటే ఎక్కువ ఖర్చుల కోసం అన్నట్టు నేను ఇక్కడ 1 ఇంచ్ అంతే పెడతా ఇక్కడ మన డాట్ కోసము 1 ఇంచ్ ఖర్చు 1 ఇంచే మిగిలింది అనమాట ఇక ఉన్నది పెట్టేసుకుంటున్నా మీకు క్లాత్ ఎక్కువ ఉంటే 2 ఇంచెస్ పెట్టుకోరి ఇక్కడైతే ఇది మీషోలో ఉంది కరువు స్కేలు వీలుంటే తీసుకొని ఇక్కడ ట్రై చేయండి మస్తు వస్తున్నాయి ఈ మధ్యలో తక్కువనే మనకు అన్నీ దొరికేస్తున్నాయి ఇట్లా 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఫ్రాక్ లాంటివి ఫిట్టింగ్ కరెక్ట్ కూర్చోవాలంటే మనకి ఇట్లా 1 ఇంచ్ పైకి పెట్టుకొని మనం మధ్యలో డాట్ లాగా పెట్టుకుని దాని నుంచి కొంచెం కరువు షేప్లో పైకి తీసుకుంటే సరిపోతుంది ఎట్లయితే నేను షోల్డర్ మనకు 7 కదా నెక్ విడ్త్ 3.5 షోల్డర్ 3.5 అవుతుంది అనమాట 7 తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను ఇట్లా వీ నెక్ టైప్ పెట్టుకొని తీసుకుంటున్నా బ్యాక్ హై నెక్ కదా అది కూడా చూపిస్తా ఇది కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఎందుకంటే హై నెక్ కదా
కంపల్సరీ హై నెక్ ఉన్నప్పుడు మనకి షోల్డర్ వైపు కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా 1/2 ఇంచ్ కిందికి డౌన్ లాగా తీసుకుంటే ఫిట్టింగ్ మంచిగా కూర్చుంటుంది అనమాట షోల్డర్ మీద. ఇట్లయితే అయిపోయింది. డివైడ్ అయినాక మనము నెక్కులు కట్ చేసుకుందాం, ఎందుకంటే బ్యాక్ వేరే నెక్, ఫ్రంట్ వేరే నెక్ జావట్కి. ఇట్లయితే వేరువేరుగా తీసేసుకుంటున్నా. అయితే ఇది బ్యాక్ కట్ చేసుకుందాం. అంటే ఇంకా నెక్ చేయలే కదా, దీనికి చూపిస్తాను నేను. 3.5 కదా ముందు మనం పెట్టుకుంది. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ కింది కానీ, ఎందుకంటే మర్చిపోతాం కదా, కంపల్సరీ గీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట డౌను. 3.5 మనకి విడ్త్, నెక్ లోపల విడ్త్ అనమాట. ఇట్లా కంపల్సరీ గీసుకొని ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. కరువు స్కేల్ ఉంటే దాన్ని పెట్టి గీసుకోండి సరిపోతుంది, దాన్ని ఏం లేదు. అంతే. ఇది ఇక్కడ మనము చంకది లోతు తీసుకోవాలి కదా, తప్పకుండా తీసుకోవాలి. చూసిరా లోతు అందాద కూడా తీసుకోవచ్చు, లేదంటే కొలతలతో అంటే చాలా వాటిలలో పెట్టినా నేను. అందాద తీసేసుకొని సరిపోతుంది. అయితే వీ స్ట్రేట్ కాకుండా కొంచెం కరువు టైప్లో తీసుకోవాలన్నమాట. వీ నెక్ గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా సరే. ఇట్లా కొంచెం కరువు ఇచ్చినట్టు పెట్టుకోవాలా, అప్పుడు వీ నెక్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. వీ నెక్ మంచిగా కనబడుతుంది అనమాట, నీట్గా. ఇట్లయితే కట్ చేసుకుందాం. నెక్కులు అవి మనము ఎందుకంటే ఇట్లా ఫ్రిల్ లాగా పెట్టి కుడతా కదా, అందుకే నెక్కులు ఏవి కట్ చేయట్లేదు. అది సాటిన్ కన్నా కట్ చేయను, కాటన్ కైనా కట్ చేయట్లేదు, ఎందుకంటే తర్వాత కట్ చేసుకోవచ్చు మనకి. ఎందుకంటే ఇక్కడ ఫ్రిల్స్ లాగా పెట్టి కుడుతున్నా కాబట్టి ఫ్రాక్కి, అందుకోసం అన్నమాట. ఇది 3 మీటర్స్ ఉంది, పన్న కూడా ఎక్కువనే ఉంది చూడండి. ఇట్లయితే మనము మన లైనింగ్ ఉంది కదా కాటన్, దాని మీద పెట్టి కట్ చేసుకోవడమే, యాస్టీజ్ గుర్తుపెట్టుకోరి, అంతే, ఏముండదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి చూపించిన కదా అన్నట్లు నేను ఇది చూపించలేదు అనమాట. ఇట్లా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నాకు తక్కువ ఉందని చెప్పిన కదా, కాటన్ క్లాత్ మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ పండమ్మ నేను 10 మీటర్స్ క్లాత్ని సగం సగం చేస్తున్నాను అనమాట. అంటే 5.5 కుట్టడానికి పెట్టిన 5.5 పక్కకు పెట్టిన అనమాట. ఎందుకంటే నేను కుట్టేదానికి అంత అవసరం రాలేదు, ఇంకా వేరే ఏమైనా ఉంటే ట్రై చేస్తాను దాంతో. అయితే మనకు ఉన్న ఈ 3 మీటర్స్ని అంబ్రిల్లా ఫోల్డ్ వేస్తున్నా చూడండి నేను. అంతే, మీకు ఏ అవైలబుల్ ఉంటే దాన్ని ఇట్లా సమోసా ఫోల్డ్ టైప్ వేసేయండి. ఇక్కడ కుట్టేది నేను షార్ట్ ఫ్రాక్ కదా, ఎట్లయితే 4 ఫోల్డ్ల మీద వేసి చూడండి, సమోసా ఫోల్డ్ ఇట్లా వేసింది అనమాట. అయితే మనము ఇది డ్రెస్సు అది మనం పైన టాప్ కట్ చేసినాం కదా, దాన్ని పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు, ఐడియా ఉంటుంది ఈజీగా. అంటే ఖర్చు కాకుండా మనం పెట్టుకున్నాం చూడండి, దాన్ని పెట్టి ఇట్లా గీసినాం అనుకోరి మనకి కరెక్ట్ వస్తుంది. చూడండి ఇక్కడ నాకు అట్నుంచి చూసుకోవాలి మనము, 10.5 వచ్చింది చూడండి. దాన్నే మొత్తం ఇక ఆ మూల నుంచి ఇట్లా 10.5 చూడండి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే మామూలుగా అంచనా కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా 10.5 పెట్టుకుని 10.5 అంటే కొంచెం ఇక్కడ కరువు తీసుకున్నాం అనుకో, మనం ఖర్చులోకి పెట్టుకున్నాం చూడండి, దాన్ని ఇందులో కలిసి వస్తుంది మనకి. ఓకేనా, ఈ ఖర్చు ఇందులో కలిసి వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లనే తీసుకోవాలా ఇది మనము సమోసా ఫోల్డ్ వేసినప్పుడు. అయితే మనం ఇప్పుడు ఈ లెంత్ తీసుకోవాలి కదా, నేనైతే 47 తీసుకున్న పండుకి. అంటే అటు మరీ పొట్టిగా కాకుండా ఇటు పొడుగు కాకుండా 47 తీసుకున్నాను అనమాట. అయితే అందులో 14 పోయింది అనుకో, మనకు 33 ఉంటుంది కదా. అంటే బాడీ పార్ట్కి 14 తీసుకున్నా కదా, అది చెప్తున్నాను అనమాట. ఇంకా 47 నా లెంత్ కావాలి కదా, అయితే 33 ఉంటుంది నాకు. ఓకేనా, ఈ 33ని నేను అంబ్రిల్లా సేమ్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 1 ఇంచ్ కరెక్ట్ కట్ చేస్తున్నా అంబ్రిల్లా కూడా. ఎందుకంటే ఇది సాటిన్ కూడా ఎందుకు కరెక్ట్ కట్ చేస్తున్నా అంటే, సాటిన్ కదా, నెట్టెడ్ క్లాత్ కదా అది కొంచెం, అందుకే సేమ్ ఉండాలని ఒక 2-3 ఇంచెస్ ఏం తక్కువ పెట్టుకోవట్లేదు, సేమ్ పెట్టేస్తున్నా చూడండి.
33 పెడుతున్నాను. అంటే మనం నడుం కాడ మార్క్ చేసుకుని చూడు ఆ నుంచి పెట్టుకోవాలంట, గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇట్లా మళ్ళీ మనం పెట్టుకున్నాం కదా 33 అని, ఆ నుంచి పై వరకు పెట్టుకోండి. 43 వచ్చింది నాకు. దాన్ని మనం మొత్తం ఫుల్గా మెజర్ చేసుకోవాలి. అది కూడా పైనుండి మెజర్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. అప్పుడు మనకి హెచ్చు తగ్గులు రావన్నమాట. ఇట్లా ఏదైనా పైన పెట్టుకొని దాన్ని ఇట్లా గీసుకుంటూ ఇట్లా పైన ఏదైనా పెట్టేయండి, బరువు వెయిట్ లాంటిది పెట్టేసి టేప్ని ఇట్లా జరుపుకుంటూ ఇట్లా గీసేసుకోరి. కరెక్ట్ వస్తుంది చూడండి. ఇట్లా గీసేసుకుంటే సరిపోతుంది. చూసారా వచ్చేసాయి, కరెక్ట్ వచ్చింది నాకు. దీనికి అతుకులు ఎక్కువ పడలే. అక్కడ పైన నేను అది పెట్టేసిన అనమాట, వెయిట్ కోసము కత్తెర పెట్టిన. తర్వాత తీసేసినాక కట్ చేసేస్తున్నా. కరెక్ట్ వచ్చింది నాకు. తక్కువ అంటే అతుకు పడలేదు మనకు సాటన్, ఎందుకంటే బాగుంది సాటన్ వెడల్పు కూడా. ఇది నాకు దీన్ని కూడా 5 మీటర్లు కదా, 5 మీటర్లు కరెక్ట్ ఫోల్డ్ చేసిన అనమాట. ఇక్కడ హ్యాండ్కు గిండికి ఏం తీసుకోవాలి, 5 మీటర్ అని ఫోల్డ్ చేసేసి ఇట్లా చూడండి 4 ఫోల్డ్ని సమోసా ఫోల్డ్ టైప్ వేస్తున్నా చూడండి. నేను 4 ఫోల్డ్ మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేస్తే మొత్తము 8 ఫోల్డ్ అవుతుంది కదా మనకి. చూడండి ఇట్లా 5 మీటర్లను మొత్తం ఫోల్డ్ చేసేసిన. శారీని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. మన శారీని మడత పెట్టిన ఫోల్డ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. చేసేసుకొని సమోసా ఫోల్డ్ వేసింది అనమాట. చూడండి కాటన్ వెతుకుతున్నా నేను, కాటన్ దాంతో చూపిస్తాను మీకు నేను. అయితే మనకి ఇందాక మామూలుగా పెట్టినా కదా, ఇప్పుడు 4 ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. చూడండి ఇట్లా మలుచుకోవాలి, ఇట్లా మలుచుకొని పెట్టుకోవాలి. అప్పుడేమో ఇట్లా పెట్టినా కదా, ఇప్పుడేమో ఇట్లా పెట్టాలి. ఎందుకంటే ఇది 8 ఫోల్డ్ల మీద ఉంది, గుర్తుపెట్టుకోరి. అందుకే అట్లా పెట్టాను అనమాట. ఇది మీకు కుట్టుకునేటప్పుడు ఐడియా వస్తుంది, అంచనా తెలుస్తుంటుంది కదా అన్నట్లు పెట్టిన అనమాట. అయితే మనకు కావాల్సిన లెంత్ ఉంది కదా, లెంత్ను కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మనం పైపింగో లేకపోతే మలిషో కుట్టుకుంటాం కదా, కుట్టుకోకుండా అవసరం లేదు. దీన్ని మలిషి కుట్టుకోకుండా ఏం కాదు, జస్ట్ ఆ దారాలు పోగులు ఊసిపోదు. కాకపోతే ఇష్టం ఉంటే పీకో చేయించుకోవడానికైనా, లేకపోతే మనం ఏదన్నా కుట్టుకోనికనైనా మలిషి కుట్టుకోనికనైనా పనికి వస్తుంది కదా. అట్లయితే ఒక్క 1 ఇంచ్ అంతా నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంతే. 1 ఇంచే ఉంటుంది ఎక్స్ట్రా, మన లైనింగ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే, ఎక్కువ ఏం పెట్టుకోలేదన్నమాట. అంతే, ఇది కట్ చేసేసుకోవడమే సరిపోతుంది. ఇట్లా కట్ చేసుకుంటే ఇక మిగిలిన క్లాత్ని చూడండి కింద మనకి, దాన్ని మనము ఫ్రిల్స్ లాగా ఇట్లా బాడీ పార్ట్ మీద ఫ్రిల్స్ లాగా హ్యాండ్ లాగా తీసుకోవచ్చు. సరిపోకపోతే మనకు 5 మీటర్ ఉందిగా, అందులో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. చూసిరా ఇట్లా మీకు నడుం కాడ ఇది ఎక్కువ వచ్చినా, నాకు కూడా కొంచెం ఎక్కువనే వచ్చింది, ఫ్రిల్ లాగా పెట్టుకున్నాను అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే మనకి ఇక్కడ నెట్ కదా, ఫ్రిల్స్ లాగా పెట్టుకున్నా నీట్గానే ఉంటుంది చిన్నగా. నేను ఎట్లా కుట్టుకున్నా అట్లా చూపించిన మీకైతే, ఎట్లా కట్ చేసుకున్నా, ఎట్లా కుట్టుకున్నా ఏంది అని అంతా. ఎట్లయితే పెట్టేసిన అనమాట. ఏమైనా ఎక్కువ ఉంటే దాన్ని ఇట్టని ఫ్రిల్స్లా కుట్టుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్కి అదే మనకు మిగిలిపోయినాయి కదా మూలలు, అదే వాటితో పెట్టి కట్ చేస్తున్నాను అనమాట. దేన్ని వేస్ట్ చేయకుండా 5 మీటర్లలోనే చూడడానికి ట్రై చేస్తున్నాను నేను. బ్యాక్ కోసం తీసుకున్న సాటిన్, కాటన్, మనకి ఇది నెటెడ్ క్లాత్ అయిపోయింది బ్యాక్ది, ఇంకా మిగిలిన ఉందన్నమాట. అయితే హ్యాండ్కి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మిగులుతుంది కదా, మనం 8 ఫోల్డ్ల మీద వేసినాం, దాని మొత్తం క్లాత్ అంతా మిగులుతుంది. కరెక్ట్, ఇది హ్యాండ్ కోసం తీసుకుంటున్నా. మీరు ఎంత ఎక్కువ ఉంటే అంత తీసేసుకుని 15 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నా, పైన దాన్ని ఒక 13 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రిల్ పెడతా కదా, కింద ఎక్కువ ఫ్రిల్ వస్తుంది అనమాట, కిందనే మనకి హ్యాండ్ దగ్గర, భుజం మీద కాకుండా. దీన్ని 13 ఇంచెస్, దీన్ని 15-16 ఇంచెస్ అట్లా తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలని. ఇట్లయితే ఒక 2 ఇంచెస్ పైకని పెట్టి కట్ చేసుకొని, దీనో హ్యాండ్ లెక్క, హ్యాండ్ ఎంత ఉందో అంత హ్యాండ్ అనమాట ఇది, గుర్తుపెట్టుకోరి. ఇట్లా 2 అట్లయితే మధ్యలో, ఎందుకంటే మనకు అక్కడ ఫ్రిల్ రావాలి కదా, మనం భుజం మీద సేమ్ షోల్డర్ మీద కుట్టాలి కాబట్టి అట్లా డాట్లు పెట్టుకుంటే గుర్తుంటుంది మనకి. ఇదంతా ఇట్లా వస్తుంది, ఇది కింద మన హ్యాండ్ దగ్గర, ఇదేం పైన చిన్నది
చిన్న ఒక 2-3 ఫిల్స్లా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. హ్యాండ్ 9 ఉంది కదా, కొంచెం ఎక్స్ట్రానే తీసుకోరి. 9 అంటే కరెక్ట్ ఫోల్డ్ చేసుకోకుండా ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా చూడండి. నేను 9 పెట్టుకుంటా. ఇది పట్టి కోసం తీసుకుంటున్నా సాటనే నేను. హ్యాండ్ కడ ఒక 3.5 చాలు. 3.5 4 ఇష్టం. ఇక 4 వరకు లాస్ట్. మరీ ఎక్కువ పెద్దగా కావాలంటే ఇష్టం మీకు. అండి 2 హ్యాండ్లకు కదా 2 తీసుకుంటున్నా. ఇట్లా అట్లా రావాలి కాబట్టి తీసుకున్నాను అనమాట నేను. ఫస్ట్ వీ నెక్. ఫస్ట్ మనము ఈ గుర్తుపెట్టుకోరి, ఇవి వీ నెక్ని 2 వైపులా కరెక్ట్గా పెట్టుకొని నెక్ని అయితే ఇట్లా, అది కూడా చెప్తున్నా అందుకే చాకుపిస్తా గట్టిగా గీసుకొని ఇట్లా అనుకోరి. తర్వాతకి నీట్గా వచ్చిన షేప్ మీద పడ్డది కదా మనకి, దాన్ని నీట్గా గీసుకోరి. ఎందుకంటే ఇది కుట్టుకునేటోళ్ళకి ఐడియా ఉంటుంది కదా, పెట్టరు చాలామంది. నేనే ఇంకా ఏంటంటే చూపించాలి ప్రతిదీ నేను ఎట్లా కుట్టుకున్నా అనేది అని అయితే చూపిస్తున్నా. సాటన్ కూడా అట్లనే కొట్టుకోవాలి, గుర్తుపెట్టుకోరి. తర్వాతకి మన ఫ్రిల్ పెడుతున్నా. మిగిలిన క్లాత్ ఇది కూడా మనకి అంబ్రెల్లా తీయంగా మిగిలిన క్లాత్లో ఉంచే ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలతోటే పెడుతున్నా, గుర్తుపెట్టుకోరి. చూడండి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇట్లా దగ్గరగా. ఇది నేను ఎప్పటి నుంచో కుడదాం అనుకున్న డిజైన్, ఇది ఇప్పుడు కుదిరింది అనమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఇంతే ఇక మనకి ఫోల్డ్ చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ క్లాత్ ఇక్కడ తక్కువ పడది. అదే క్లాత్ని ఇంకో ముక్కలు మిగులుతాయి కదా, దాన్ని మళ్ళీ ఇట్లా పెట్టేసి మడతేసుకొని పెట్టుకోవాలి అంతే. చూసిరా నేను ఆ జాయింట్లు కూడా చూపించిన, ఎందుకంటే తెలియాలి, ఎందుకంటే తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా తెలుస్తుంది, చూస్తారు కదా అన్నట్లయితే పెట్టిన అనమాట. అయితే ఒకసారి కుట్టుకున్నాం కదా, ఇదంతా ఒకసారి మనము మళ్ళా నీట్గా అనుకుంటూ మన ఉంది కదా మన షోల్డరు చంకది అదంతా కుట్టేసుకోరి నీట్గా. చాలా ఎంత నిమ్మలంగా ఉంటే అంత ఓపికతో కుట్టండి. నాకైతే బాగా వచ్చింది ఫ్రిల్స్ డిజైన్. నేను కూడా ఫస్ట్ టైమే కుట్టిన, నేను చూసిన దాంట్లో ఉండదు మనకి ఫ్రిల్స్ డిజైన్. ఇట్లయితే పెట్టి నీట్గా తెలుసు కదా మనకు ఆ షేప్ కనపడుతుంటుంది సాటన్ మీద. ఇట్లా కుట్టుకోవాలి, కదలకుండా కుట్టుకోవాలన్నమాట. కుట్టుకొని ఆ కుట్టిప్పేస్తే సరిపోతుంది మనం మధ్యలో వేసుకున్న కుట్టు. అట్లా తిప్పేస్తున్నా చూడండి. కింద సైడ్ కూడా కుట్టుకోవాలి, గుర్తుపెట్టుకోరి. కుట్టేసిన నేను అది, కింద కూడా కుట్టుకోవాలి, నీట్గా కదలకుండా కుట్టుకోవాలి. అది మిస్ అయినట్టుంది కానీ కుట్టుకోవాలి. మనం ఎంతవరకు అయితే పెట్టుకున్నామో దాన్ని అంతవరకు కుట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కుట్టేసుకొని అది కుట్టిప్పేస్తే మళ్ళీ రెండో వైపు కూడా పెట్టుకోవాలిగా. మిషన్ మీద అస్సలు సెట్ అవ్వట్లేదు. ఫస్ట్ అయితే పిన్నులు పెట్టుకుందాంలే అని అయితే మీకు చూపిస్తున్నా. ఇట్లా మలిషే స్టార్ట్ చేయాలన్నమాట, మలిషే పెట్టుకోవాలి మనము. స్టార్టింగ్ కూడా మలిషే పెట్టేయండి, అంటే కొంచెం ఒక క్లాత్ మలిషి పెట్టండి, నీట్గా ఫినిషింగ్ ఇస్తుంది. పిన్నులు పెడుతున్నాను అనమాట నేను మలుచుకుంటూ. నాకు ఎందుకంటే మిషన్ మీద కుదరట్లేదు, ఇట్లా పెట్టుకొని ఆ పిన్నులు తీయకుండానే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం నేను 5 మీటర్లలో మిగిలింది చూడు, దాంతో అంటే నాకు సరిపోలేదన్నమాట. సరే అని 5 మీటర్లో ఉండే క్లాత్ కొంచెం తీసుకొని పెట్టుకుంటాను అనమాట. తర్వాతకి కుట్టుకుంటూ పిన్నులు తీసేస్తే సరిపోతుంది. నీట్గా ఆ ఫ్రిల్స్ని కూడా నీట్గా ఏమాత్రం చెల్లా చెదరవద్దు అనమాట, అంటే ముడుచుకోపోవద్దు, నీట్గా కుట్టుకోవాలి. ఇలా లేపి నీట్గా పిండి తీయంగానే పోయినాయి అనమాట ఫ్రిల్స్. మళ్ళీ పెట్టుకుంటూ కుట్టుకున్నా నేను నీట్గా పట్టుకుంటూ. ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి మీరు, నేను డాట్ వేయలేదు ముందు దానికి,
బ్యాక్ దాన్ని మాత్రమే డాట్ వేసిన, ముందు దానికి డాట్ వేయలేదు, ఎందుకంటే ఇది ఫ్రిల్స్కే మస్తు అయిపోతుంది అనమాట, నాకు అందుకే వేయలేదన్నమాట నేను డాట్. ఇట్లా మనం కాటన్ పెట్టేసి వీనెక్ టైప్ పెట్టి తిప్పేసుకోవడం, ఇక కుట్టుకోవడమే. తిప్పుకొని ఇట్లా పీ టైప్ కుట్టేసుకొని కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చూసిండు అనమాట, తీసి కరెక్ట్ పడ్డది. చాలా జాగ్రత్తగా మనం కుట్టిన కుట్టు దిగింది అనుకోరి మళ్ళా ఇబ్బంది అయిపోతుంది. పిన్నులు తీసేసుకొని ఇట్లా నీట్గా అనుకొని ఒక కుట్టు వేసుకోవడమే తిప్పి. ఇట్లా నీట్గా అనుకుంటూ గల్లా కదలకుండా ఉండాలని పిన్స్ పెట్టిన, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది అయిపోయింది కదా, బ్యాక్కి డాట్ వేసుకున్నా. మళ్ళా ఇట్లా కాటన్ని సాటిన్ని అంతా కలిపి ఒకసారి స్టిచ్ చేసుకోరి. మొత్తం కాటన్ సాటిన్ అది మనది నెట్టెడ్ క్లాత్ మొత్తం కలిపి ఒకసారి స్టిచ్ చేసుకోవాలా. ఇప్పుడు నేను అదే అంబ్రెల్లా లాగా కుట్టుకున్నాం కదా, దానికి నెట్ యాడ్ చేస్తున్నాను అనమాట. నాకు నెట్ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చింది, బెటరే ఉన్నా కూడా ఏం కాదు. నేను ఏంటంటే మధ్యకి అనుకొని ఫ్రిల్స్ పెట్టుకుని ఉన్నా, మధ్యలో రావాలన్నమాట మనకి. మధ్యలో ఫ్రిల్స్ పెట్టినా బాగా వచ్చింది, అంటే ఇంకా నెట్టెడ్ కదా మంచిగా ఉంటుంది అనమాట, కూర్చుంటుంది బాగుంటుంది అనిపించింది. ఆలోచన మంచిగా అనిపించింది అనమాట. కట్ చేయడం ఎందుకు, అల్లనే కుట్టుకుంటే మనకు ఆ క్లాత్ ఉంటుంది కదా లోపల అన్నట్లు సాగుతాయి కదా. ఇది నెట్టెడ్ అనంగా ఇట్లా జార్జెట్ అనంగా మనం కట్ చేసిన దానికన్నా కొంచెం ఎప్పుడు ఎక్స్ట్రానే వస్తుంది. అవి అంతే మధ్యలో పెట్టుకున్నాను అనమాట, ఒక 2 ఫ్రిల్స్ అంతా 2-3 ఫ్రిల్స్ అంతా పెట్టుకున్నాను అనమాట. అంతే, 2 వైపులా 2 జాయిన్ చేయాలి, బ్యాక్ ఫ్రంట్ వేరు కదా మనకి, జాయిన్ చేసిన అనమాట. నేను ఇక్కడ హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. నేను హ్యాండ్ని కింది వైపు మనము అక్కడ ఒక కుట్టు అయితే వేసుకొని కిందన దాన్ని ఫ్రిల్స్ లాగా గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా లాక్కుందాం అన్నట్లు ఒక కుట్టేస్తున్నా. నెట్టెడ్ కదా ఈజీనే వస్తుంది. ఇట్లా కొంచెం దారం ఎక్స్ట్రానే ఉంచుకొని ఇట్లా దగ్గరికి ఒక 9 ఇంచెస్ అంతా ఉండే అంతా కుట్టుకోవాలి. నైన్ ఇంచెస్ అంతా మనం ఇందాక 9 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా సాటన్ని, అంతా ఉండేటట్టు దగ్గరికి పెట్టుకొని ఒక కుట్టు నీట్గా అనుకుంటూ వాటిని నీట్గా సదురుకుంటూ కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్ ఇంతే చేసుకోవాలి. నీట్గా అనుకుంటూ కుట్టుకొని మనం ఇందాక డాట్ లాగా పెట్టుకున్నాం కదా, దానికడ కూడా అటు 2 కుర్చీలు ఇటు 2 కుర్చీలు లెక్క పెట్టుకొని కుట్టుకున్నాం. అంటే చిన్ననే భుజం మీద అంత అవసరం లేదు, ఎక్కువ కొంచెం చిన్నవి పెట్టుకున్నాను అనమాట, కొంచెం ఫినిషింగ్ ఏనిక. కాకపోతే కిందనే ఎక్కువ కుర్చీ పెట్టుకున్నాను అనమాట, నీట్గా ఉండాలన్నట్లు. ఇట్లా సాటిన్ 2 కావాలి కదా మనకి, అందుకే అనమాట. మళ్ళీ ఇందాక కట్ చేసిన చూడండి స్టార్టింగ్, దాన్ని పెట్టి సేమ్ యాస్టీజ్ కట్ చేసుకొని రెండింటిని ఇట్లయితే కట్ చేసిన సేమ్. మళ్ళీ దీనికి నేను క్యాన్వాస్ పేపర్ కూడా వేసిన అనమాట. సేమ్ దాన్ని పెట్టి దాన్ని కట్ చేసేస్తే సరిపోతుంది. గుర్తుపెట్టుకోరు, సాడన్ ఎప్పుడు మెరిసే వైపు వేసుకోరు, ఏది వేసుకున్నా కానీ లోపల లైనింగ్ వేసినా సరే దేన్ని వేసినా కూడా ఒకసారి కుట్టుకుంటున్నప్పుడు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ వస్తుందా రావట్లేదా అన్నట్టు.
సరేనా. ఇట్లా ఫస్ట్ క్యాన్వాస్ పేపర్, తర్వాత సాటిన్లో మెరిసేటివి లోపల సైడు, రాంగ్ సైడు అటు రాంగ్ సైడ్ ఇటు రాంగ్ సైడ్ అనమాట. మెరిసేటివి లోపల ఉన్నాయి చూడండి. అట్లా పెట్టుకొని తిప్పేసుకుంటాం కదా మనము, దానికోసం అన్నట్లు. అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే కనపడకపోతే కష్టమవుతుంది కదా. మన క్యాన్వాస్ పేపర్ అడుగున సాటిన్లో మెరిసేటి రైట్ సైడ్ లోపల ఉండేసి ఇట్లయితే తిప్పేస్తా కదా, అందుకోసం అన్నట్టు. కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా వదులుకొని కుట్టుకుంటే ఏంటంటే తిప్పుకోవాలి కదా, మనకి ఈజీగా తిరుగుతుంది అనమాట. ఇట్లా అర్థమైందా. మెరిసే క్లాతులు 2 మనకి తిప్పంగానే ఇటు వచ్చేస్తుంది, క్యాన్వాస్ పేపర్ మధ్యలో వెళ్ళిపోతుంది. అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇది కూడా ప్రాసెస్. ఒక కుట్టు పైకి ఒక కుట్టు వేసుకొని నీట్గా అణిగేటట్లు మంచిగా మూలలు కరెక్ట్ తీసుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లెంత్ ఎక్కువైనా పర్లేదు, అన్నీ పెట్టిన అనమాట, ఎందుకంటే కుట్టుకునేటోళ్ళకి తెలుస్తుంది. ఇట్లయితే మనకు 9 ఇంచెస్ కుట్టుకున్నాం కదా, ఇది కూడా 9 ఇంచెస్ కదా, ఇక దాన్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది నెట్టడికి. చూడండి, నేను అబ్జర్వ్ చేయండి, లోపల నుంచి కుడుతున్నా. ఇట్లా పెట్టుకుంటూ మనం కుట్టేసుకున్నాగా ఆ కుట్టు మీద కుడితే సరిపోతుంది. సేమ్ వస్తుంది చూడండి, ఎందుకంటే 9 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి సేమ్ వస్తుంది. రైట్ వైపు నుండి కుట్టుకొని రాంగ్ సైడ్ కుడుతున్నా చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ హ్యాండ్ పొడుగుది హ్యాండ్ ఉంది చూడు, దాన్ని రైట్ సైడ్ను ఇది రైట్ సైడ్ పెట్టేసి కుట్టిన అనమాట. చూసిరా, ఇట్లా 2 హ్యాండ్లు ఇట్లనే కుట్టుకోవాలన్నమాట. జాయింట్లు చేసేసుకున్నా, మిస్ అయింది ఇది. జాయింట్ చేసుకోవడం వచ్చుగా భుజాలు, అంతే, ఏం లేదులే. అవి ఇవి జాయింట్ చేసుకోవడం చూసినా. నేను పట్టి వేసిన, అది ఎందుకో నాకు డామినేట్ చేసినట్టు అనిపించింది నా డిజైన్ని, అందుకే తీసేసిన అనమాట. తర్వాత కుట్టుకున్నాక చూసిన, నాకు అస్సలు నచ్చలేదు అనేసి తీసేసిన అనమాట. అది నేను అందుకే క్లిప్ పెట్టలేదు, ఇంకా అవసరం లేనప్పుడు పెట్టడం ఎందుకులే అని పెట్టలేదు అనమాట. అసలు నేను కుట్టిన డిజైన్ మొత్తం నాశనం చేసింది అది వేయడం వల్ల. అంటే దాని లేదనమాట, లుక్ లేదనమాట అది. ఇట్లయితే భుజాలు మనం కుట్టుకున్నాం కదా, షోల్డర్ మీదనే సేమ్ మనం కట్ చేసుకున్నది షోల్డర్ మించుకెళ్ళి అటు ఇటు కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కరెక్ట్ వస్తుంది కదా అని స్టార్టింగ్ నుంచి తీసుకురావద్దు, మధ్యలో పెట్టుకునే కుట్టుకోవాలా, ఎందుకంటే కరెక్ట్ ఉంటుంది అనమాట ఫినిషింగ్గా. మళ్ళీ అటు సగం కుట్టుకున్నాగా మళ్ళీ షోల్డర్ మీద నుంచి ఇటు చంక వైపు, అది కూడా చూపిస్తున్నా, అందుకే తెలియాలని. మీరు ఇట్లా కుట్టుకుంటే బ్లౌజ్దైనా సరే ఇట్లనే కుట్టుకోండి, ఎందుకంటే నీట్గా వస్తుంది. హ్యాండ్ తిరగడము, వెనక్కి పోవడము, ముందుకు రావడం ఇలాంటివి ఏమి ఉండవు. కరెక్ట్ వచ్చింది, ఎందుకంటే కుట్టుకునేటప్పుడు తెలుస్తుంది కదా మనకి. 2 కుట్లు అయితే కంపల్సరీ వేయాలా. 2 కుట్లు వేసుకొని ఎట్లయితే వచ్చింది చూడండి, అంతే. 2 కుట్టుకోరు అట్లనే. ఇక్కడ మనది ఉంది కదా, నడుము జాయిన్ చేసేసి సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ నడుము జాయిన్, ఇది చాలా వీడియోలలో కూడా ఉంది, మీకు ఏమైనా అర్థం కాకపోతే కూడా మస్తు వీడియోలలో ఉంది చూడండి. సింపులే. ఒకటి ఏంటంటే మనం ముందు ఫ్రిల్స్ పెట్టుకునేది ఒకటే కష్టము, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్. నేను ఇంతకుముందు ఫ్రాకులు చూపించినవి చాలా వాటిలలో చూపించిన, మీకు అర్థం కావాలని అయితే నేను క్లియర్గా పెట్టిన. ఎందుకంటే ఎవరు కొత్త వాళ్ళు వచ్చి చూసినా కూడా ఒక దాంట్లో ఉంది వెతుక్కోపోండి అని నాకెట్లనో అనిపిస్తుంది అనమాట. అందుకే అంత పెడదాము, నచ్చిన వాళ్ళు నచ్చినంత వరకు చూస్తారు, రానోళ్ళు ఇంకొంత అర్థం చేసుకుందాం అన్నట్టు చూస్తారు అన్నట్టయితే మొత్తం పెట్టిన. 2 కుట్లు వేసుకోవాలంటే దగ్గర కూడా గుర్తుపెట్టుకొని. నేను మళ్ళీ ఇప్పి తీసుకున్నా ఈ కుట్టు, ఈ శాటన్ ఇప్పేసి మళ్ళీ మామూలుగా మళ్ళీ కుట్టుకున్నాను అనమాట. ఫస్టే చూసినాము, అస్సలు మాకు నచ్చలేదు అది డిజైన్, అది అక్కడ దానికి బాగాలేదా, వేరే దానికి ట్రై చేస్తా. దీనికైతే నాకు అంత అనిపించలేదు అనమాట. నేను పెట్టిన ఆ ఫ్రిల్స్కి అందం పోగొట్టింది అది పెట్టడం వల్ల, బెల్ట్ లక్ వేయడం వల్ల. సరే, హ్యాండ్కి అయితే బాగానే ఉందని ఉంచేసినాము కంటిన్యూగా. ఇట్లయితే మనం ఒక 1 ఇంచ్ అంత వదులుకుంటూ కుట్టుకోండి. గుర్తుపెట్టుకొని మన చంక దగ్గర కూడా పిన్ను కూడా పెట్టుకున్న చూడండి, కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే నెట్టెడ్ లాంటివి కదా ఇవి, కొంచెం అటు ఇటు జాయినట్టు అవుతుంది, కానీ చంక దగ్గర మనకు కరెక్ట్ ఉండాలా. ఇప్పుడు క్లాత్ నెట్టెడ్ని అటు ఇటు అయినా మనం జరిపైనా కుట్టుకోవచ్చు, కానీ ఈ చంకల దగ్గర కిందికి రావడం అట్లా చేయొద్దు.
నడుము దగ్గర కూడా సేమ్ ఉండాలి. అయితే నేను పండుకి నడుముకి వెనకాల బ్యాగ్ కట్టుకోనిక కూడా నాడల్లాగా పెట్టిననమాట. బాగుంటుంది చిన్న పిల్లలకి అన్నట్లయితే పెట్టిననమాట. అది మన చంక రౌండ్ దగ్గర రాగానే అదే చిన్న నడుము దగ్గరికి రాగానే పెట్టాలన్నమాట. దాన్ని మనం ఎవరైనా పెట్టుకునేటోళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఒక 2 ఇంచెస్ కిందికి కుట్టుకోవాలి ఫస్ట్. అదే నాకు నెట్టు దొరకట్లేదు, కలిసిపోయింది కలర్ అలా, అందుకే వెతుకుతున్నా అనమాట. 2 నెట్లు సాటిను. ఎట్లా టైము 2 ఇంచ్ కిందికి వచ్చినాక అక్కడ రబ్ చేసుకొని సాటిన్ పక్కకేసేసి నెట్ కుట్టుకోవాలా. ఇది నేను ప్రతి దాంట్లో చూపిస్తున్నా, ఇది కూడా చూపిస్తాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే వదిలేయండి. మళ్ళీ తర్వాత సాటిన్ అంతే. లాస్ట్ ఇదే అనమాట. ఇంకా వీలుంటే అట్లనే ఉంచుకోండి. పిల్లలైతే మేము పీకో చేయించుకుంటామంటే చేయించుకోరు అంతే. నెట్కి అసలు కింద మలిచి కుట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అంత స్మూత్ నెట్ అనమాట. ఇది పోగుల్లాగా లేచిపోయే నెట్ కూడా కాదు, ఉండడానికి కూడా నీట్గానే ఉంటుంది, అందంగానే అనిపిస్తుంది అనమాట మనకి. అంతే తొక్కి తొక్కి వేస్ట్ వస్తుంది నాకు. మళ్ళీ ఇప్పి కొట్టుకునేసరికి మళ్ళీ వేస్ట్ వచ్చింది అనమాట. ఇట్లా మళ్ళీ సాటిన్ పైనుంచి సాటిన్ పెట్టుకొని మనం 2 ఇంచ్ కుట్టినాం కదా, ఆడికి వచ్చినాక నెట్ అన్ని కొంచెం లోపలికి అనుకొని సాటిన్ మాత్రం స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇంతే, 2 వైపులు ఇట్లనే కుట్టుకోండి. ఇంకెక్కువ చెప్తే లెంత్ అయిపోతుందేమో, కాకపోతే ఎవరికి కొత్త కుట్టుకుంటే వాళ్ళ పనికి వస్తుంది అన్నట్టయితే ప్రతిసారి పెడతాను అనమాట. అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోగలనమాట. హైట్కి వచ్చినాక ఇట్లా చేయాలన్నా, ఇట్లా కుట్టుకోవాలన్నా అన్నట్లు ఉంటుంది అన్నట్టయితే చెప్పిన అనమాట. ఒక వైపు చూపిస్తే సరిపోతుంది, రెండో వైపు మీరే కుట్టుకోండి, అంటే కుట్టండి. 2 వైపులో పెడతారు, టైం అయిపోతుంది నాకు. ఇంతే. కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు పోతుంది కదా, సపోర్ట్ చేసినట్టు అనమాట. మీరు నాకు ఒక లైక్ చేస్తే ఇట్లయితే 2 వైపులో కుట్టుకోండి. థ్యాంక్ యూ.